హలో అండి, వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం. రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. అలా ఆ రోజు కూడా గడిచిపోతుంది. ఆ రోజే కాదు, చాలా రోజులు గడిచిపోతున్నాయి. సంతోష్ సమయం దొరికినప్పుడల్లా అలేఖ్యపై రోజు రోజుకు ద్వేషాన్ని నూరుపోస్తూ ఆదిత్యకు అలేఖ్యను చూడాలన్న కోరికను కూడా చంపేస్తున్నాడు. అలేఖ్య మాత్రం తన భర్త ఇంకా మారతాడు, తనను భార్యగా అంగీకరిస్తాడని ఎదురు చూస్తూ 3 నెలలు గడిచిపోయింది. ఒకరోజు ఉదయం అలేఖ్య ఎప్పటిలాగే శకుంతల వాళ్ళందరితో కాలక్షేపం చేస్తుంది. అప్పుడే శకుంతల ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ తీసిన ఆర్తి పరశురాం పేరు స్క్రీన్పై కనిపించేసరికి, అలేఖ్య, మావయ్య గారు ఫోన్ చేశారు అని సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఇలా అనుకున్నామో లేదో అలా ఫోన్ చేశారు. కాసేపటి క్రితమే మీ గురించి మాట్లాడుకున్నామన్నయ్య, మీకు 100 ఏళ్ల ఆయుష్ అంటుంది శకుంతల నవ్వుతూ. అందరూ పరశురాం వాళ్లతో సంతోషంగా మాట్లాడాక పరశురాం శకుంతలతో ఇలా అంటారు. చెల్లెమా, పెళ్ళయ్యాక ఇప్పటి వరకు మా అల్లుడు కూతురు మా ఇంట్లో అడుగు పెట్టనే లేదు. వాళ్ళని పంపమని అడుగుదామన్నా కూడా మా అల్లుడు ఏమంటారో అన్న భయంతో అడగలేకపోయాము. ఇప్పుడు వాళ్ళు ఆనందంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా మా ఇంటికి ఒకసారి వస్తే బాగుంటుంది. నా బంగారాన్ని చూసి కూడా చాలా రోజులైపోయింది అంటారు. పరశురాం అలేఖ్యను ఆహ్వానించడం పెద్ద వింతేమీ కాదు. కానీ ఎప్పుడైతే ఆదిత్య సమేత అలేఖ్యను ఆహ్వానించడం మాత్రం అందరిలోనూ కాస్త కంగారు పుట్టించింది. అందరూ అయోమయంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. అప్పుడు నిర్మల, శకుంతలమ్మ, ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారు? అలేఖ్య వాళ్ళ నాన్నగారు ఈరోజే బయలుదేరమని ఖచ్చితంగా చెప్పేశారు అని అడుగుతుంది. అవును నిర్మల, నాకు అదే అర్థం కావట్లేదు. ఆదిత్యకు చెప్పే ప్రయత్నం చెయ్యాలన్నా కూడా భయంగా ఉంది అని అలేఖ్య వైపు అయోమయంగా చూస్తుంది శకుంతల. ఆర్తి వెంటనే, పోనీ అరుణ్, నేను, అలేఖ్య ముగ్గురు వెళ్తాము, అప్పుడు అన్నయ్యను పట్టించుకోరు కదా అని సులువుగా చెప్పేస్తుంది. వెంటనే అలేఖ్య, వద్దు ఆర్తి, వెళితే 4 వెళ్ళాలి, లేకపోతే నేను ఆదిత్య వెళ్ళాలి. అంతేకాని ఆదిత్య లేకుండా మనం ముగ్గురం వెళితే అమ్మ వాళ్లకు అనుమానం వచ్చే అవకాశం ఉంది అంటుంది ఏదో ఆలోచిస్తున్నట్లు. అవును అలేఖ్య, కానీ అన్నయ్య వస్తాడంటావా అంటుంది ఆర్తి. ఎట్టి పరిస్థితుల్లోనూ రారు అని వెంటనే చెప్పేస్తుంది అలేఖ్య. మరిప్పుడు ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అలేఖ్య? ఇప్పుడు రావడం కుదరదని చెప్పేస్తావా? గాబరా పడుతుంది శకుంతల. లేదత్తయ్య, నేను వెళ్తాను. నాకు నాన్నని, అమ్మని, పెదనాన్నని, పెద్దమ్మలను కూడా ఒకసారి చూడాలనిపిస్తుంది నిర్లిప్తంగా చెబుతుంది అలేఖ్య. శకుంతల కూడా అలేఖ్య బాధను అర్థం చేసుకుని, సరే అమ్మా, వెళ్ళి 4 రోజులు ప్రశాంతంగా ఉండి వద్దువు గాని అని శాంతంగా చెబుతుంది. మరి అన్నయ్య సంగతి ఏం ఆలోచించారు అంటుంది ఆర్తి. వాడిని నేను అడిగి చూస్తాను, ఒప్పుకుంటాడేమో చూద్దాం అంటుంది శకుంతల. ఆదిత్య అస్సలు ఒప్పుకోడని అలేఖ్యకు బాగా తెలుసు. అందుకే ఇలా అంటుంది. వద్దత్తయ్య, ఆయన్ని మీరేం అడగద్దు. ఈసారికి నేను ఒక్కదాన్నే వెళ్తాను. ఈరోజు సాయంత్రమే బయలుదేరతాను. నాన్న వాళ్ళకి అనుమానం రాకుండా చూసుకుంటాను అని చెబుతుంది. మరి అన్నయ్య ఎందుకు రాలేదంటే ఏమని చెబుతావా అలేఖ్య అడుగుతుంది ఆర్తి. ఏముంది, ఆఫీస్ పని మీద వేరే ఊరికి వెళ్ళారని ఏదో ఒకటి చెప్పడమే అంటుంది అలేఖ్య. వెంటనే అందరూ కాస్త స్థిమితపడతారు. సరే అమ్మా, అయితే నువ్వు 4 రోజులకు సరిపడా బట్టలన్నీ సర్దుకో అలేఖ్య. నువ్వు ఇప్పుడు హరిశ్చంద్ర ప్రసాద్ గారి కోడలిగా మీ ఊర్లో అడుగు పెడుతున్నావు. నిన్ను చూసి అన్నయ్య, వదిన చాలా సంతోషపడాలి. అలేఖ్య, ఒక్క మాట, నువ్వు 4 రోజుల మించి అక్కడ ఉండొద్దు. నిన్ను అన్ని రోజులు చూడకుండా మేము ఉండలేం అలేఖ్య అంటుంది శకుంతల. శకుంతల మాటలకు అలేఖ్య చిన్నగా నవ్వుకుని మనసులో ఇలా అనుకుంటుంది. ఎప్పుడైతే ఆదిత్య నేను కలిసి నవ్వుతూ వాళ్ళ ఇంట్లో అడుగు పెడతామో ఆ రోజే వాళ్ళు నిజంగా నన్ను చూసి సంతోషపడతారత్తయ్య
అప్పటి వరకు వాళ్ళు నన్ను చూసి సంతోషపడ్డారనుకుంటే అది నిజంగా మీ భ్రమే అనుకుంటుంది. సరే అత్తయ్య, 4 రోజుల్లో వచ్చేస్తాను అని చెప్పేసి పుట్టింటికి వెళ్తున్నామన్న సంబరంలో బట్టలు సర్దేసుకోవడానికి అక్కడి నుండి లక్ష్మీ నివాసానికి వెళ్ళిపోతుంది. కానీ అలేఖ్య వెంకటాపురం వెళ్తుందని అందరికీ తెలిసింది కానీ ఆదిత్యకు తెలియదు. ఆ రోజు సాయంత్రం హరిశ్చంద్ర ప్రసాద్ కూడా కోడలిని వెంకటాపురం పంపడం కోసం ఆఫీస్ నుండి తొందరగా వచ్చేశారు. అందరితో పాటు సంతోష్కి కూడా అలేఖ్య అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు. కానీ తను అనుకున్నది జరగాలంటే అలేఖ్య ఇక్కడ ఉండడం కన్నా అక్కడ ఉండడమే మంచిదని అనుకుంటాడు. అలేఖ్య బయలుదేరడానికి ఇంకా చాలా సమయం ఉంది. డ్రైవర్ రాముకి అలేఖ్యను వెంకటాపురం తీసుకువెళ్ళి జాగ్రత్తగా తీసుకువచ్చే బాధ్యతను అప్పగించారు హరిశ్చంద్ర ప్రసాద్. అందరూ రాము కోసం వెయిట్ చేస్తున్నారు. రాము మాత్రం ఆఫీస్ దగ్గర ఆదిత్య ఎప్పుడు వస్తాడో అని కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఎదురు చూస్తున్నాడు. ఇంతలో ఆదిత్య వచ్చి కారులో కూర్చుంటాడు. రాము కార్ స్టార్ట్ చేసి ఫాస్ట్గా నడుపుతున్నాడు. ఎప్పుడూ అంత వేగంగా నడపని రాము ఈరోజు ఎందుకు ఇంత వేగంగా నడుపుతున్నాడో అర్థం కాని ఆదిత్య, నాన్నగారు ఎక్కడికైనా వెళ్ళమని చెప్పారా రాము అడుగుతాడు గంభీరంగా. అవును బాబు, మీకు తెలీదా? అలేఖ్యమ్మను ఈరోజు వెంకటాపురంలో దింపి అక్కడే 4 రోజులుండి మళ్ళీ జాగ్రత్తగా అలేఖ్యమ్మను తీసుకురమ్మని చెప్పారు. రేపటి నుంచి మిమ్మల్ని రంగానే ఆఫీస్కి తీసుకువెళ్తాడంట అంటాడు రాము. అవునా, ఈ కారులోనే అలేఖ్యను తీసుకెళ్ళమన్నారా అడుగుతాడు కాస్త కోపంగా. అవును బాబు అంటాడు రాము ముందుకు చూసి డ్రైవ్ చేస్తూనే. అప్పుడు ఆదిత్య మనసులో ఇలా అనుకుంటాడు, నేను ఈ కారులో తప్ప ఇంకో కారులో ఆఫీస్కి వెళ్ళనని నాన్నకు తెలుసు కదా. ఈ విషయం తెలిసి కూడా ఆ అలేఖ్యను ఈ కారులోనే పంపుతున్నారంటే నా ఇష్టాలకు కూడా విలువ లేకుండా పోయిందన్నమాట. నాకన్నా ఆయనకు ఆ దెయ్యమే ఎక్కువైపోయిందా అనుకుంటూ కార్ సైడ్ కాపురాము అంటాడు ఆదిత్య. రాము ఎందుకని కూడా అడగకుండానే పక్కకు ఆపి, ఏమైంది ఆదిత్య బాబు అని అడుగుతాడు. నువ్వు ఇటు నుంచి ఇటే ఏదైనా వెహికల్ మీద మీ ఇంటికి వెళ్ళిపోరాము, అలేఖ్యను వెంకటాపురం నేను తీసుకువెళ్తాలే అని రాముకు డబ్బులిచ్చి మరీ పంపేస్తాడు ఆదిత్య. అలా కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు. గుమ్మంలో అడుగు పెట్టడమే తలదించుకుని కోపంగా ఫాస్ట్గా నడుచుకుంటూ ఆదిత్య లోపలికి వెళ్ళిపోతున్నాడు. అది చూసిన హరిశ్చంద్ర ప్రసాద్, శకుంతల, రాము వచ్చేసినట్లున్నాడు, నేను వెళ్ళి ఈ లగేజ్ అంతా లోపల పెట్టమంటాను అని చెప్పి బయటకు వస్తారు. బయట కార్ దగ్గర రాము కనపడకపోయేసరికి ఫోన్ చేస్తారు. కాల్ లిఫ్ట్ చేసిన రాము జరిగినదంతా చెబుతాడు. వెంటనే హరిశ్చంద్ర ప్రసాద్ ఆదిత్యకు ఫోన్ చేసి, హలో ఆదిత్య, అలేఖ్యను నువ్వు వెంకటాపురం తీసుకెళ్తానన్నావా అని కాస్త కోపంగా అడుగుతారు. అవును నాన్న, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు ఆదిత్య. హరిశ్చంద్ర ప్రసాద్లో ఆశ్చర్యం, ఆనందం అన్నీ కలగలిపి ముఖంలో చిరునవ్వు వచ్చేస్తుంది. హాల్లోకి వెళ్ళి శకుంతల అలేఖ్యలతో ఈ విషయం చెప్పేసరికి ఒక్కసారిగా అందరి కళ్ళలో ఆనందం. అలేఖ్య కూడా ఈ విషయాన్ని అస్సలు నమ్మలేకపోతుంది. కానీ హరిశ్చంద్ర ప్రసాద్ అబద్ధం చెప్పరన్న నమ్మకంతో, సంతోషంతో గాల్లో తేలిపోతుంది. ఎవరికీ తెలియకుండా లోపలే తనలో తాను మురిసిపోతుంది. పావుగంట తర్వాత ఆదిత్య తల వంచుకుని వేగంగా కిందికి వస్తూ హాల్లో ఉన్న శకుంతల, అమ్మా, నేను కారులో వెయిట్ చేస్తుంటాను, మీ కోడల్ని తొందరగా రమ్మని చెప్పు అనేసరికి అందరూ మరొక్కసారి ఆశ్చర్యపోతారు. అక్కడ జరుగుతున్నది కలో నిజమో అర్థం కాక ఇంకా దిగ్భ్రాంతిగానే చూస్తున్నారు. సంతోష్ ముఖం మాత్రం తుస్సుమన్న సీమటపాకాయలా వాడిపోయింది. ఆదిత్య డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. అందరూ ఆనందంగా అలేఖ్యను సాగనంపడానికి కార్ దగ్గరకు వస్తారు. అలేఖ్యకు ఎన్నో జాగ్రత్తలు చెబుతూ కార్ దగ్గరకు తీసుకువచ్చి సాగనంపుతారు.
అలేఖ్యకు మాత్రం ఆదిత్య పక్కన కూర్చోవడానికి ఇంకా భయంగానే ఉంది. ఆదిత్య తనను ఎందుకు తీసుకువెళ్తున్నాడో కూడా తెలుసుకోకుండా అప్పుడే ఆదిత్య పక్కన కూర్చోవడం మంచిది కాదనుకుని అందరూ ముందు కూర్చోమని చెప్పినా కాదని వెనక సీట్లోనే కూర్చుంటుంది. ఆ భార్యాభర్తలిద్దరిని మొదటిసారి కలిసి బయటకు పంపిస్తున్నందుకు అందరి ముఖాలు సంతోషంతో వెలిగిపోతున్నాయి. ఆ సంతోషంతోనే చేతులు ఊపుతూ అలేఖ్య వైపే ప్రేమగా చూస్తున్నారు. ఇంతలో క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆదిత్య కార్ స్టార్ట్ చేసేస్తాడు. అలేఖ్య మౌనంగా ఉంది. చాలా రోజుల తర్వాత తన భర్తను అతి దగ్గరగా చూసుకునే అదృష్టం దక్కినందుకు మురిసిపోతుంది. ఆదిత్య మాత్రం మౌనంగా కార్ నడుపుతున్నాడు. ఆదిత్య మనసులో ఏముందో అందరితో పాటు అలేఖ్యకు కూడా అర్థం కావట్లేదు. అలా ఆ ప్రయాణంలో 20 నిమిషాల సమయం గడిచిపోయింది. ఇక తన పని మొదలు పెడదామనుకున్న ఆదిత్య తన దగ్గర ఉన్న పేపర్లను తీసుకుని ముందుకు చూస్తూనే తన ఎడమ చేతితో వెనక్కి అందిస్తూ అలేఖ్యతో ఇలా అంటాడు, వాటి మీద సంతకం చెయ్యి అని కఠినంగా చెప్పేసరికి అలేఖ్యలో అనుమానం మొదలైంది. వెంటనే ఆ పేపర్లు అందుకుని అవి ఓపెన్ చేసి చూసిన అలేఖ్య కళ్ళు అమాంతం ఆశ్చర్యంతో తెరుచుకుంటాయి. అదే ఆశ్చర్యంతో వెంటనే ఆదిత్య వైపుకు చూస్తూ, ఏంటి ఆదిత్య ఇవి? నెమ్మదిగా అడుగుతుంది. ఏ, నీకు చదవడం వచ్చు కదా, అవేంటో అర్థం కాలేదా? కఠినంగా మాట్లాడతాడు. అర్థమైంది కాబట్టే అడుగుతున్నాను. మీరు మరీ ఇంత దారుణమైన నిర్ణయం తీసుకుంటారని నేను అస్సలు ఊహించలేదు ఆదిత్య. అక్కడ జరుగుతున్నది కలో నిజమో కూడా అర్థం కావట్లేదు అలేఖ్యకు. నువ్వు ముందు అస్తమాను ఆదిత్య ఆదిత్య అని పిలవకు, కంపరం వస్తుంది విసుక్కుంటాడు ఆదిత్య. ఏవండి అని పిలిచే భాగ్యాన్ని మీరు నాకు ఎలాగో ఇవ్వలేదు కదా. ఆదిత్య అని కూడా పిలవద్దంటే నేను మిమ్మల్ని ఏమని పిలవాలి అడుగుతుంది. బాధ ఎక్కువై కళ్ళలోంచి నీళ్లు వచ్చేస్తాయి. సార్ సార్ అని కానీ అయ్యగారు అని కానీ పిలవాలి. నీ స్థాయికి నన్ను సార్ అని పిలవడమే గొప్ప. అంతెందుకు, ఆ మాటకొస్తే నువ్వు నా పక్కన ఇలా కారులో కూర్చోవడమే గొప్ప. కానీ మా వాళ్ళు ఇచ్చిన లోకువ వల్ల నువ్వు ఆదిత్య అని పిలిచే సాహసం చేస్తున్నావు అని అలేఖ్య స్థాయిని కూడా హేళన చేసి మాట్లాడతాడు ఆదిత్య. ఇక ఆదిత్య మాటలను అలేఖ్య తట్టుకోలేకపోతుంది. ఎంత ధైర్యంగా ఉందామని అనుకున్నా ఆదిత్య మాటలకు ఆ ధైర్యం ఒక్క క్షణంలోనే ఆవిరైపోతుంది. ఆ బాధతోనే, సరే సార్, ఇప్పుడు చెప్పండి, నాకు విడాకులు ఎందుకు ఇద్దామనుకుంటున్నారు? అంత తప్పు నేనేం చేశాను అని అడుగుతుంది. నువ్వేం చేసావా? నీకు తెలీదా? తప్పుడు దారిలోనే నువ్వు నా జీవితంలో అడుగు పెట్టావు. అది మర్చిపోయావా? నాకు ఊహ తెలిసినప్పటి నుండి తప్పుడు దారిలో నేను ఎప్పుడూ నడుచుకోలేదు. అటువంటిది మీ జీవితంలోకి మాత్రం ఎందుకు అడుగు పెడతాను అంటుంది జాలిగా. అబ్బా, నీతి కబుర్లు బాగానే చెబుతున్నావే. నీ చెత్త క్యారెక్టర్ గురించి నాకు తెలియదనుకోకు అని ఇంకా రెచ్చిపోతున్నాడు ఆదిత్య. చెత్త క్యారెక్టరా? నా క్యారెక్టర్ గురించి మీకేం తెలిసిందో చెబితే కదా నాకు మీరు ఎందుకు అసహ్యించుకుంటున్నారో తెలిసేది అని వస్తున్న దుఃఖాన్ని ఆపుకుని ధైర్యంగా అడుగుతుంది అలేఖ్య. ఎన్నని చెప్పమంటావు? నీ నీచమైన క్యారెక్టర్ గురించి చెప్పమంటావా, లేక నీ స్వార్థంతో కూడిన అత్యాశ గురించి చెప్పమంటావా, లేకపోతే గుంట నక్క లాంటి నీ తెలివితేటల గురించి చెప్పమంటావా అని ఆదిత్య తన పిచ్చి పిచ్చి మాటలతో ఇంకా అలేఖ్య మనసుని విరిచేస్తున్నాడు. అలేఖ్య ఇంకా షాక్లోకి వెళ్ళిపోయి తనలో తనకు తెలియకుండా ఇన్ని అవలక్షణాలు ఉన్నాయా అనుకుని, నా గురించి మీరేదేదో ఊహించేసుకుని నా మీద ద్వేషం పెంచుకున్నారని మాత్రం అర్థమవుతుంది ఆదిత్య అంటుంది. ఆదిత్య కోపంగా, ఏయ్, ఆదిత్య అని పిలవద్దని చెబితే అర్థం కావట్లేదా అని గట్టిగా అరుస్తాడు.
అలేఖ్య ఒక్కసారిగా ఉలిక్కిపడి తన నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని కంగారు పడుతూ ఉంటుంది. ఏడుపు ఆగట్లేదు. చంటి పిల్లలా ఏడుస్తుంది. అప్పుడు కూడా ఆదిత్య జాలి పడకపోగా, తొందరగా అందులో సైన్ చెయ్యి, ఇంకో 3 నెలల్లో నీ దారి నీది, నా దారి నాది అంటాడు. అలేఖ్య ఇంకా ఏడుస్తూ, నాకు మీతోనే కలిసి ఉండాలని ఉంది ఆదిత్య అనబోయి సార్ అంటుంది. జీవించింది చాలు, నీకు కావలసింది ఆస్తే కదా, అది నీ పేరు మీదే ఉంటుందిలే, నేనేమీ లాక్కోను, నా జీవితంలోంచి నువ్వు తప్పుకుంటే చాలు. అయ్యో, నేను మీ ఆస్తి గురించి మిమ్మల్ని పెళ్లి చేసుకోలేదు. మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను కాబట్టే మీరు ఇప్పటి వరకు నా ముఖం కూడా చూడకపోయినా, నాతో ఒక్కసారి కూడా మాట్లాడకపోయినా మీతోనే జీవితాంతం ఉండాలనుకుంటున్నాను. దయచేసి విడాకులు మాత్రం ఇవ్వకండి. మా అమ్మ నాన్నతో పాటు అత్తయ్య మావయ్య కూడా తట్టుకోలేరు అని బ్రతిమాలుకుంటుంది. ఆదిత్య మాత్రం తన మూర్ఖత్వాన్ని వదలకుండా, ఇప్పుడు నువ్వు సైన్ పెడతావా పెట్టవా అని బెదిరించినట్లు అడుగుతాడు. నా ప్రాణం పోయినా పెట్టను. కావాలంటే మీకు నాతో మాట్లాడడం చూడడం ఇష్టం లేకపోతే ఇప్పుడు మీకు కనిపించకుండా ఎలా ఉంటున్నానో అలానే జీవితాంతం ఉంటాను. అంతేకాని విడాకులు మాత్రం ఇవ్వను అని ఏడుస్తూ ఖచ్చితంగా చెప్పేస్తుంది అలేఖ్య. ఓ, చనిపోతానని బెదిరించేంత తెగించావన్నమాట. సరే, నువ్వు విడాకులు ఇవ్వకపోతే నేనే చనిపోతాను. ఇప్పుడే, ఈ క్షణమే నువ్వు నా చావుని కళ్ళారా చూస్తావు అని ఆదిత్య అలేఖ్యను భయపెడతాడు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.